ప్రైజ్ ది లార్డ్. గ్రేస్ తెలుగు రేడియో శ్రోతలందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి క్రీస్తు నామమున శుభములు తెలియజేసుకుంటున్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, త్రిత్వమైనటువంటి దేవుడు మీతో కలిసి తన యొక్క శిలువ శ్రమలు, మరణం యొక్క ఆధ్యాత్మిక సత్యములను తెలుసుకుంటకు, మీతో కలిసి తన వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైన సమయం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనకందరికీ సుపరిచితమైనటువంటి అధ్యాయము. క్రీస్తు యొక్క శ్రమల గురించి అక్కడ చాలా విశదంగా రాసింటారు. దాన్ని తెలుసుకునే పూర్వము కొన్ని ఆధ్యాత్మిక అంశాలను పరిశీలన చేసుకొని, మరి దేవుడు ఈ లోకంలోనికి సేవకుని వలె, శ్రమ పడడానికి వచ్చినటువంటి సేవకుని వలె నీకు నాకు ఏం నేర్పిస్తున్నాడు అని గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలంలో యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. సో ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏమి అంటే, ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను. సరే, మరి ఆయన నియమింపబడినాడు, మనం కూడా నియమింపబడినామా అని తెలుసుకునే పూర్వము అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 18వ వచనంలో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైన మాట ఏమంటే, అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 18వ వచనము. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఈలాగు నెరవేర్చెను. సో జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తు నియమింపబడి ఉన్నాడు. ఆ క్రీస్తు నియమింపబడి ఉన్నాడు అని దేవుడు ఏం చేసినాడు? శ్రమ పడతాడు అని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయము ఇలాగూ నెరవేర్చెను. సో ప్రవక్తల నెరవేర్పు ఆయన రావటం. అదే మాటలు మనము యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూస్తాం. అక్కడ క్రీస్తు, దేవుడు పంపినటువంటి క్రీస్తు లేదా తండ్రి పంపినటువంటి కుమారుడు సేవకునిగా వచ్చి ఎటువంటి శ్రమలను పొందినాడు అని మనము చూస్తాం. 2వ అధ్యాయం 53వ అధ్యాయం 2వ వచనం నుంచి, ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా స్వరూపం లేదు, తృణీకరింపబడినాడు, విసర్జింపబడినాడు, వ్యసనాక్రాంతుడైనాడు, వ్యాధిని అనుభవించినాడు, మనం చూడలేని వాడుగా అయిపోయినాడు, తృణీకరింపబడినాడు, మన రోగములను భరించినాడు, మన వ్యసనములను సహించినాడు, మొత్తబడినవాడు, శ్రమనొందిన వానిగా మనం అతనిని ఎంచితిమి. ఇవన్నీ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, రీజన్ ఏమి అంటే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, దోషములను బట్టి నలుగగొట్టబడెను, సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. సో మనకు వచ్చిన రిజల్ట్ ఏమి అంటే, మనకు స్వస్థత వచ్చింది. గొర్రెల వలె మనము త్రోవ తప్పిపోయినాం, కానీ ఆయన సరి అయిన మార్గంలో మంచి కాపరి వలె మనలను సరిదిద్ది సరి అయిన త్రోవలో పెట్టినాడు. దౌర్జన్యం నొందినాడు, అయితే ఆయన ఎదురు మాట్లాడలేదు, నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లలాగా మౌనంగా ఉన్నాడు. అన్యాయపు తీర్పు జరిగింది, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడను అంటే మరణమైనాడు అని. సో ఎందుకొరకు మరణమైనాడు అంటే, 50వ అధ్యాయం యెషయా గ్రంథంలో మనము కొంచెం విశదీకరంగా చూస్తే అందులో ఉన్నదేమంటే, మన రోగం,
మన వ్యసనం, మన అతిక్రమము, మన దోషం, మనం తప్పిపోవటం, ఈ అన్ని విషయాలను బట్టి ఇంకా అనేక సందర్భాల్లో మనం చేసినటువంటి పాపాల లిస్ట్ అంతా మనకు విశదీకరించినారు. అయితే కేవలం 53వ అధ్యాయంలో ఉన్న మాటలు నేను చెప్తున్నాను. సో మనము జగత్తు పునాది వేయబడక ముందే ఆయన వచ్చినాడు, దేవుడే ఆయనను పంపించినాడు. మరి ఆయన జగత్తు పునాది వేయబడక ముందే నియమింపబడినప్పుడు మనము ఎప్పుడు నియమింపబడినాము అని ఒకవేళ గమనిస్తే ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనములలో క్లియర్గా ఉంటుంది. ఏమని ఉంటుంది? తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం ఆయన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. సో జగత్తు పునాది వేయబడక ముందే తండ్రి కుమారుని పంపించినాడు. అదే కుమారుని ద్వారా నువ్వు నేను మరి తిరిగి తండ్రి దగ్గరికి లేదా దేవుని దగ్గరికి కుమారులనుగా కుమార్తెలనుగా స్వీకరించాలా అని క్రీస్తును ఈ లోకంలోనికి పంపించినాడు. అది మన యొక్క నిరీక్షణ. సో మనం వెయిట్ చేసేది ఏమి అంటే ఆ విశ్వాసం, ఆ నిరీక్షణ మనకు దేవుని యందు ఉంది అని ఎఫెసీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 1వ అధ్యాయము దాదాపు 4 వచనాల నుంచి 12 వచనాల వరకు మనం అదే చూస్తాం. సో దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమి అంటే కుమారుడు జగత్తు పునాది వేయబడక ముందే నియమింపబడినాడు తండ్రి ద్వారా. అలాగే మనం కూడా జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మనలను కుమారులుగా స్వీకరించుటకు నిన్ను నన్ను కూడా నియమించుకున్నాడని గుర్తుపెట్టుకోవాలి. సో ఎట్లా నియమించుకున్నాడు అని మనం ఇందాక యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూసినాం. కొన్ని ఇంకా విషయాలు ఆయన రావటం వలన, ఆయన సహించటం వలన, ఆయన శ్రమ పొందటం వలన మనకు వచ్చినటువంటి లాభము లేదా దేవుడు నీకు నాకు ఇవ్వాల్సినటువంటి లాభాలు కొన్ని గమనిద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో ఏమని ఉంటుందంటే పాపం ఎరుగని ఆయన మన కోసం పాపమాయను అని ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. సో ఆయనకు పాపమే లేదు, మన కోసం ఆయన పాపమైనాడు. ఎట్లా పాపమైనాడు? మన దోషం బట్టి, మన అపరాధాలను బట్టి, మన దుష్క్రియలను బట్టి, మన చెడ్డ తలంపులను బట్టి, వీటన్నిటిని బట్టి పాపం లేని ఆయన మన పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. ఎందుకు వేసుకున్నాడు? దేవుని నీతి కావాలా అని మనమంతా ఆయన మన పాపాన్ని ఆయన మీద వేసుకొని పాపం ఎరిగినటువంటి దేవుడు మన కోసం పాపి అయినాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో ప్రస్తుతం ఉన్న దుష్టకాలం నుండి నిన్ను నన్ను విమోచించడానికి ఆయన తన్ను తాను అప్పగించుకొనెను అని ఉంటుంది. గలతీ 1:4. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. సో మనల్ని ఈ దుష్టకాలం నుండి విమోచించడానికి ఆయన తనను తాను అప్పగించుకున్నాడు.
అలాగే గలతీలకు రాసిన అదే పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము ఇంకా 11వ వచనములో నుంచి కూడా చూస్తే, ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను సంగతి స్పష్టమే. అదే మాట రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది. ధర్మశాస్త్రంను బట్టియే పాపం అనేది ఏమో మనకు తెలుస్తుంది అని. ఆ ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి నిన్ను నన్ను విమోచించటానికి క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి శ్రమ పడినాడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. గలతీ 3:14 విశ్వాసం వలన మనకు లభించినట్లు క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. అలాగే తీతుకు రాసిన 2వ పత్రిక 14వ వచనంలో సమస్త దుర్నీతి నుండి మనలను విమోచించటానికి ఆయన తన్ను తాను అర్పించుకొనెను అని ఉంటుంది. మరి అర్పించుకోవడం ఎట్లా జరిగింది? మనుష్య రూపంగా ఆయన ఈ లోకంలోనికి వచ్చి సేవకుని రూపంలో ఈ లోకంలోనికి వచ్చి ఆయన తనను తాను అర్పించుకున్నాడు అని మనము చూస్తాం. అపొస్తల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనంలో ఆ మాట ఉంటుంది. అపొస్తల కార్యములు 3:26 దేవుడు తన సేవకుని పుట్టించి, ఇడ సేవకుడు అంటే యేసుక్రీస్తు, తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. సో తన సేవకుని అంటే క్రీస్తుని పంపించినాడు. ఎందుకు పంపించినాడు? మన దుష్టత్వం నుండి మనలను మళ్లించడానికి దేవుడు తన కుమారుణ్ణి యేసుక్రీస్తుని సేవకునిగా నిన్ను నన్ను దుష్టత్వం నుంచి మనలను విమోచించడానికి పంపించినాడు. మరి విమోచించడానికి పంపించినప్పుడు ఆయన ఎందుకు శ్రమ పడాలా? మరి మనల్ని ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? మనం కూడా ఆయనలాగా శ్రమ పడాలనా? శ్రమ అంటే ఏమిటి, శోధన అంటే ఏమిటి అన్న విషయాలు గమనిస్తాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. సో శోధింపబడటం వలన శ్రమ అనేది వస్తుంది అని మనము నేర్చుకోవాలి. సో శోధన ఎదురైంది అంటే మనకు శ్రమ. సో ఆ శోధింపబడినాడు కాబట్టే ఆ శోధింపబడు వారికి నీకు నాకు ఆయన సహాయము చేయగలవాడు అని మనము గుర్తుపెట్టుకోవాలి. మరి అదే హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26వ వచనంలో ఏమని ఉంటుందంటే, మరి అలాగైతే క్రీస్తు చాలాసార్లు శ్రమ పడాల్సి వచ్చేస్తుండే, కానీ ఒక్కసారే శ్రమ పడినాడు. అది ఎప్పుడు శ్రమ పడినాడు అంటే తను ఈ లోకంలో శరీరానుసారంగా ఉన్నప్పుడే శ్రమ పడినాడు అని మనము గుర్తు చేసుకోవాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26వ వచనము అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్ష పరచబడను. సో ఒక్కసారే ఎట్లా అంటే ఈ లోకంలో శరీరానుసారంగా వచ్చినటువంటి వ్యక్తిగా ఆయన ఈ లోకంలోకి వచ్చినాడు కాబట్టి సో ఆ శరీరంలోనే శ్రమ పడవలసి వచ్చింది. ఆ శ్రమకు సాదృశ్యమే పైన 22వ వచనంలో చెప్తాడు. ఏమని చెప్తాడంటే రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగదు. సో ఆ రక్తము చిందింపకుండా రానటువంటి పాప క్షమాపణ నీకు నాకు ఇయ్యటానికి ఆయన మన దోషాలన్నీ ఆయన వీపుపై వేసుకొని నలుగొట్టబడి అన్యాయపు తీర్పు చెందినవాడై శోధింపబడి
శ్రమ పడినాడు అని మనము గుర్తు చేసుకోవాలి. సో ఎలా శ్రమ పడినాడు అంటే, ఎలా శోధనను ఎదుర్కొన్నాడు అంటే, మనకు చాలా సుపరిచితమైనటువంటి వాక్య భాగాలు మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలలో, అలాగే లూకా సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలలో ఉపవాసం చేయటానికి అరణ్యంలోకి వెళ్ళినప్పుడు అపవాది చేత శోధింపబడినాడు అని ఉంటుంది. అక్కడ జరిగినటువంటి శోధన లేదా యేసుక్రీస్తు ఎదుర్కొన్నటువంటి శ్రమ ఏ రూపంలో చూస్తాము అంటే, శరీర రూపంలో, నేత్రాశ రూపంలో, జీవపు డంబంలో. ఆ 3 ప్రశ్నలు ఏదైతే అపవాది వేసిందో యేసుక్రీస్తుకు, ఈరోజు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి నీకు నాకు కూడా అవే ప్రశ్నలు. మనకున్నటువంటి ఆకలి, శారీరక ఆకలిని జయించగలమా, లేదా దేవుని వాక్యంతోనే మనం సాటిస్ఫై అయ్యి ఊరుకుంటున్నామా, లేదా లోకంలో మన ఆకలి తీర్చే విషయాలపై మనము మన మనసు ఉంచుతున్నామా, లేదా లోకమంతా చూపించి రాజ్యాలనంతా చూపిస్తే నేను ఇంత దానికి రాజునైపోతా అని మనం ఒకవేళ టెంప్ట్ అవుతున్నామా, ఆ శోధనకు లోనవుతున్నామా, ఆ శోధనకు లోనవడమే మనము శ్రమపడ్డం, లేదా నిజమైనటువంటి దేవుణ్ణి పక్కకు పెట్టేసి ఇతరులను లేదా అపవాదిని లేదా వాటి రూపంలో ఉన్నటువంటి వాటిని ఈ లోకంలో ఉన్నప్పుడు మనం మొక్కడానికి లేదా వాటికి ఆధిపత్యం ఇవ్వటానికి మనము ప్రయాసపడుతున్నామా అని మనల్ని మనము పరీక్షించుకోవాలా. తండ్రి అయినటువంటి దేవుడే శోధనకు లోనైనాడు, కానీ ఆ శోధనను జయించినాడు. మరి నీకు నాకు ఒక మాదిరిగా నువ్వు నేను కూడా శోధన వచ్చినప్పుడు, సో శోధింపబడినప్పుడే మనకు శ్రమ, ఆ శ్రమల గుండా దాటిపోవడానికి లేదా శ్రమలను ఎదుర్కొని నిలబడడానికి కావలసిన సహాయం కూడా ఆయన్నే చేస్తాడు అని మనము కూడా గమనించాల. మరి ముఖ్యంగా లూకా సువార్త 4వ అధ్యాయం 13వ వచనంలో ఏమని ఉంటుందంటే, అపవాది ప్రతి శోధనను ముగించి. సో మనకు శోధన తెచ్చేది ఎవరు అంటే అపవాది. శోధన, శ్రమ ఎవరి దగ్గర నుంచి వస్తాయి అంటే అపవాది. ఈ అపవాది నిజంగానే మనల్ని శోధిస్తాడా అని ఒకవేళ మనం గమనిస్తే, మనకు బైబిల్ గ్రంథంలో అనేక మంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు. ఇస్కరియోతు యూదా శోధనకు నిలవలేక యేసుక్రీస్తును కేవలం 30 వెండి నాణేలకు అమ్మివేసినాడు. తనకెంతో సన్నిహితుడైనటువంటి పేతురు 3 సార్లు ఆయన ఎవరో నాకు తెలియదు అని బొంకినాడు. అయితే ఆ శోధనను జయించలేకపోయినాడు, కానీ తర్వాత ఆయన కోసము శ్రమలలో నిలబడగలిగినాడు. యూదాకు రెక్టిఫై చేసుకునే అవకాశం రాలేకపోయింది, అయితే పేతురుకు వచ్చింది. మరి మనము ఎవరిలాగా ఉన్నాం? ఇహలోక సంబంధంగా ఉన్న శోధనలకు ఈడవబడి ఆ శ్రమను తట్టుకోలేక మనము జయించలేక మనకున్నటువంటి నిత్య జీవాన్ని మనం కోల్పోతున్నామా? ఆయన యందు నీతి కాలేకున్నామా, లేదా దుష్టకాలంలోనే మనల్ని మనం బంధించుకుంటున్నామా, లేదా శాపవస్తులమవుతున్నామా, లేదా దుర్నీతిలోనే జీవిస్తున్నామా మనము పరీక్షించుకోవాలా. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం నుంచి మనము గమనిస్తే చివర 13వ వచనాల వరకు ఓ మాట ఉంటుంది, దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు. సో కీడు విషయమై శోధింపబడ నేరడు అంటే కీడు జరుగుతుంది అంటే దానికి నీకు శోధన అవసరం లేదు. సో శోధన జరిగేటప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్ అంటే మనమే రెస్పాన్సిబుల్. అందుకే దురాశ గర్భం ధరించి
పాపమును కన్ను, పాపము పరిపక్వమై మరణంను కనుము. ఈ పాపము భయంకరమైనది, అందుకే శోధనను సహించువాడు ధన్యుడు. సో శ్రమల గుండా మనం పోతే ఆ శ్రమలను ఎదుర్కొని నిలబడినప్పుడు మనము ధన్యులము. ఆ మాటలు యాకోబు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఉంటాయి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం, మీరు నీతిమంతుడైన వానిని శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మును ఎదిరింపడు. సో మనం ఆయన యందు నీతి కావాలంటే మనకు కూడా ఏం జరుగుతుంది? శిక్ష అనేది వస్తుంది. ఎందుకు శిక్ష వస్తుంది? మనం తప్పు చేసినామని కాదు, కానీ తప్పు చెయ్యకపోయినా మనకు శిక్ష వస్తుంది. మరి యేసుక్రీస్తు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు బ్రతికినంత కాలము ఎవ్వరికి ఏ విధమైనటువంటి కీడు చేయలేదు. ప్రతిసారి మంచే చేసినాడు. కానా వివాహంలో అయితేనేమి, పేతురత్తను స్వస్థపరచడంలో అయితేమి, కపెర్నహూములో పక్షవాయువు గలవాన్ని స్వస్థపరచడం అయితేనేమి, చనిపోయిన లాజరును లేపినప్పుడైతేనేమి, సేనాను దయ్యాన్ని తొలగించినప్పుడైతేనేమి, ఏ విషయంలో అయినా కానీ చూస్తే యేసుక్రీస్తు మంచే చేసినాడు కానీ చెడు చెయ్యలేదు. మరి మంచి చేసి శ్రమ అనుభవించడమే ఉత్తమము అని మనము గ్రహించాల. ఆ మాటలు ఎక్కడ గమనిస్తామంటే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనములు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17-18, దేవుని చిత్తం అలాగు ఉన్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. సో యేసుక్రీస్తు మనకు ఒక మాదిరిని ఉంచినాడు. ఏమని ఉంచినాడు? దేవుని చిత్తం అలాగు ఉన్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. సో యేసుక్రీస్తు కూడా అనేకమైనటువంటి మేళ్ళు చేసినాడు, కానీ చివరికి ఆయన ఏం జరిగింది? ఆయన శ్రమపడినాడు. అదే మంచిది. ఎందుకు మంచిది అంటే మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. ఆ ఒక్కసారే శ్రమ, ఆ ఒక్కసారే మరణమంతగా విధేయత చూపించిన వాడే, ఒక్కసారే రక్తం ద్వారా తనను తాను పాప క్షమాపణ మనకు అనుగ్రహించడం కోసం ఆయన శ్రమపడినాడు. ఎట్లా శ్రమపడినాడు? తప్పు చేసి శ్రమపడల, మేలు చేసి శ్రమపడుటయే మంచిది. అది మనకు నేర్పిస్తున్నాడు. మనం కూడా మేలు చేసి శ్రమపడాలా అని మనకు చెప్తున్నాడు. మరి ఇన్ని మేలులు చేసినాడు, మరి ఎందుకు శ్రమ లేకుండా మంచిగానే ఉండి నీకు నాకు పాపక్షమాపణ ఇవ్వచ్చు కదా? మన అపరాధములను మనల్ని తొలగించి తండ్రితో సమాధానకర్తగా నియమింపబడినట్టు నిన్ను నన్ను తండ్రితో సమాధానపరచొచ్చు కదా అని మనం ఒకవేళ ఆలోచిస్తే, తండ్రి అయినటువంటి దేవుడు మనకిచ్చేటటువంటి ఒక జవాబు ఏమి అంటే ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము, కాబట్టి మీరు సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటేందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయమును సాత్వికంతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొంచున్నాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమని హెచ్చరిస్తున్నాడంటే, సో మేలు కోసము శ్రమపడినాడు యేసుక్రీస్తు. ఆ మేలు ఏమి? నువ్వు నేను ఆయనతో పాటు నిత్య జీవంలో ఉండాలని ఆ మాదిరి చూపించి వెళ్ళిపోయినాడు. సో ఆయనను కొట్టువారికి తన వీపును అప్పగించెను, ఉమ్మి వేసినారు, పిడిగుద్దులు గుద్దినారు,
నువ్వు ప్రవచించు అని దూషించినారు, శారీరకంగా హింసించినారు, శ్రమ పెట్టినారు, మానసికంగా శ్రమ పెట్టినారు, నువ్వు దేవదూషణ చేసినావని ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా ఆయనను శ్రమ పెట్టినారు. మరి ఆయన చేసిన తప్పేమైనా ఉందా అంటే ఏమీ లేదు. అందరికీ మంచి చేసినాడు, మంచి చేసి శ్రమ పడినాడు. దాన్ని బట్టి ఆయనకు వచ్చినటువంటి ఫలం ఏమంటే నువ్వు నేను నీతిగా అయినాం, దుష్టకాలం నుండి విమోచింపబడినాం, దుర్నీతి నుంచి విమోచింపబడినాం. సో ఆ మాదిరికరమైనటువంటి జీవితం ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ఈ లోకంలో శ్రమపడి మేలు కొరకు శ్రమపడలేదు కానీ మేలు కొరకు శ్రమపడలేదు కానీ కీడు విషయమై అది జరగకూడదు అని నిన్ను నన్ను కూడా శ్రమపడాలా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. శ్రమ ఎందుకు వస్తుంది అంటే ఒకరికొకడు నువ్వు నేను లేదా సహోదరుల మధ్య ఉన్నటువంటి అనేక విభేదాలనైతేమి, డిస్టర్బెన్సెస్నైతేనేమి, డిఫరెన్సెస్నైతేమి ప్రతి ఏరియాలో మనము ఏ దాని గుండా పోతాము అంటే మనకు అది ఒక శ్రమలాగా కనిపిస్తుంది. మనం దాన్ని జయించాలని అపోస్తలుడైన పౌలు ఇస్తున్నటువంటి హెచ్చరిక ఏమంటే ఒకరినొకడు సహించాల. మనం పిలువబడినాము. ఎట్లా పిలువబడినాం? ఎఫెసీలకు రాసిన పత్రికలో ఇందాకనే అర్థం చేసుకున్నాం, జగత్తు పునాది వేయబడక ముందే. కాబట్టి మళ్ళా తండ్రి దగ్గరకు పోవాలంటే మనం దీర్ఘశాంతం కలిగి ఉండాల, సంపూర్ణ వినయం కలిగి ఉండాల, సాత్వికం కలిగి ఉండాల. ఏదైతే సిలువలో తను చేసినటువంటి సిలువ కార్యంలో దేవుడు మనకు మాదిరి చూపించినాడో శ్రమపడాలా. దేని విషయం శ్రమపడాలా అంటే మంచి విషయం కోసము శ్రమపడాల. మనం చెడు చేస్తే మనకు శిక్ష వస్తుంది, దానికోసం మనం శ్రమపడనవసరం లేదు, ఎందుకంటే మనము తప్పు చేసినాం. కానీ మంచి చేసి కూడా శ్రమ పడాలని యేసుక్రీస్తు మనకు దాసుని రూపంలో వచ్చినటువంటి క్రీస్తు నీకు నాకు నేర్పిస్తున్నాడు. ఈవెన్ పరలోక ప్రార్థనలో కూడా మనం ఏమని చేస్తాం? శోధనలోకి మమ్మల్ని తేకుండా దుష్టి నుండి తప్పించుము. సో శోధనలో మనం ప్రవేశించినాము అంటే మనకు శ్రమ. క్రీస్తు కూడా తనకు ఆ శ్రమల గుండా పోయే మార్గాలను మనకు చూపించినాడు. గెత్సెమనే తోటలో తండ్రి నిశ్చితమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు అన్నాడు. నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు వదిలేసినావు అని అన్నాడు. నాకు దప్పిక అవుతుంది అని అన్నాడు. సో అనేక విధాలుగా ఆయన శ్రమల గుండా పోయినాడు. కానీ ఆ శ్రమలను జయించి నీకు నాకు నిత్య జీవం పొందగలిగే కృపను ఆ శ్రమల గుండానే వస్తుంది అని మనకు నేర్పించినాడు. సో అందుకోసమని మనం నేర్చుకోవాల్సినటువంటి ఆధ్యాత్మిక సత్యం ఏమి అంటే జగత్తు పునాది వేయబడక ముందే ఆయన శ్రమ పడడానికి నియమింపబడినాడు. జగత్తు పునాది వేయబడక ముందే నువ్వు నేను ఏ విధంగా అయితే ఆయన మంచి కోసం శ్రమపడి శ్రమించినటువంటి వానిగా లేదా సేవకునిగా రిక్తునిగా పరలోకం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎరిగి కూడా నిన్ను నన్ను తండ్రితో సమాధానపరచాలని ఏ విధంగా శరీరానుసారంగా శరీరాకృతి ధరించుకొని ఈ లోకంలోనికి వచ్చినాడో ఆయన యొక్క మాదిరిని తీసుకొని మనం కూడా నేర్చుకోవాల్సినటువంటి ఆధ్యాత్మిక పాఠం ఏమి అంటే మనము కూడా మేలు విషయమై శ్రమపడాల. చివరిగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం నుంచి దాదాపు 5-6 వచనాలు ఉంటాయి. నేను మధ్యలో మాత్రం చెప్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. పనివారలారా అంటే మనమందరం కూడా దేవునికి పని చేసేవాళ్ళం. ఏం పని చేయాలా? మంచి కోసం శ్రమపడే
పనివారము, మంచివారం ఉండాల. సాత్వికులైన వారికి మాత్రం కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయంతో లోబడి ఉండుడి. అందుకే మంచి వాళ్ళకు మంచి చేస్తే ఉపయోగమేమీ లేదు. ఎవడైనాను అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖం సహించిన ఎడల అది హితమగును. యేసుక్రీస్తు ఈ మాదిరే సిలువలో మనకు చూపించినాడు. అన్యాయపు తీర్పు నొందినవాడాయను. తన శరీరం మీద కలిగినటువంటి గాయాలు, దెబ్బలు, మేకులు, కొరడా దెబ్బలు, ఇవన్నిటినీ యేసుక్రీస్తు ఏం చేసినాడు? సహించినాడు. దుఃఖం వచ్చింది. ఆయన చెమట రక్త బిందువులుగా కారింది. నోరు ఎండిపోయింది. అది మంచిదైంది. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఫలము? నువ్వు తప్పు చేసినావు, దానికి తగిన ఫలితం అనుభవిస్తున్నావు. మరి అది ఏం మంచిది కాదు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమంటే, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. అదే మాట క్రీస్తు శిలువపై మనకు నేర్పించినాడు. మేలు చేసినాడు, అనేకులను స్వస్థపరిచినాడు, దయ్యాలను వెళ్ళగొట్టినాడు, కావాల్సింది తీర్చినాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినాడు. మునిగిపోతామేమో అనుకున్న శిష్యులను సముద్రంలో అలలను ఆపినాడు. లాజరును బ్రతికించినాడు. ఇలా ఎన్నో మేలులు చేసినాడు. అయినప్పటికీ బాధపడినాడు. ఎందుకు అంటే, నువ్వు నేను చేసినటువంటి పాపంను బట్టి సహించినాడు. నోరు తెరవలేదు, ఎదిరింపలేదు. అన్నిటికీ గొర్రెవలే మౌనంగా ఉండి సహించినాడు. అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. ఏ విధంగా అయితే క్రీస్తు ఏర్పాటు చేయబడినాడో దేవుని వలన, మనము కూడా క్రీస్తు మనలను ఏర్పరచుకున్నాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరియుంచి పోయెను. ఆయన పాపం చేయలేదు. ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. కాబట్టి మనకిచ్చినటువంటి మాదిరి శ్రమ పడటం. దేనికోసం శ్రమ పడాలా? మంచి కోసం శ్రమ పడాలా. మనం దుష్టత్వం చేసి శ్రమ పడడము దేవునికి ఇష్టమైన విషయము కాదు. సో మంచి చేసి కూడా మనము శ్రమ పడాలా అని యేసుక్రీస్తు శిలువపై తను పొందినటువంటి శ్రమను బట్టి మనకు నేర్పిస్తున్నాడు. సో ఈ లోకంలో జీవించినంత కాలము ఏ విధంగా అయితే యేసుక్రీస్తు మాదిరి ఉంచిపోయినాడో, ఆ మాదిరికరమైనటువంటి శ్రమపడే జీవితంను, ఆ శ్రమ వలన మనకు వచ్చే లాభం ఏమంటే, ఆయనతో కూడా నిత్యము జీవించి ఉండే భాగ్యము. శిష్యుడైనటువంటి పేతురు యేసుక్రీస్తును మాట అడుగుతాడు, మేము అక్క చెల్లెళ్ళను, తల్లిదండ్రులను అందరిని వదిలేసి నీ కోసం వస్తున్నాం, మరి నాకేమిస్తావు దేవుడా అని. అప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు ఆయనకిచ్చినటువంటి సమాధానం, మీకు నిత్య జీవము ఇస్తాను. అటువంటి నిత్య జీవానికి నువ్వు నేను వారసులం కావాలంటే, ఏ విధంగా అయితే యేసుక్రీస్తు మంచి చేసి కూడా శ్రమ పడినాడో, ఈ లోకంలో నువ్వు నేను కూడా ఏర్పరచబడిన వారంగా మంచి కొరకు శ్రమపడి దేవునికి హితమైన జీవితం జీవించే భాగ్యము దేవుడు నీకు నాకు మనందరికీ దయచేయనుగాక. అట్టి కృప మనతో పాటు ఉండునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.